నమస్తే అండి. ఒక్కొక్కడు ఎన్ని నీతి కబుర్లు చెప్తున్నాడు రా బాబు. అసలు సత్య హరిశ్చంద్రుల వారసులు మేమే అంటూ ఒక్కొక్కడు వాగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, శుద్ధపోస కబుర్లు చెప్తూ ఉంటే దేంతో రావాలో కూడా నాకు అర్థం కావట్లేదు. గంట, అరగంట, నిలబడిన గంట, 3 గంటలు చూపిస్తే ఆ పార్టీకి సంబంధించిన అధినేత కావచ్చు, నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు, ఇలాంటి ఒక నోట్ రిలీజ్ చేయడం ఎక్కడైనా చూసారా మీరు? ఇలాంటి నోటు రిలీజ్ చేయడం ఎక్కడైనా చూసారా? ఇలాంటి నోట్ రిలీజ్ చేయడం ఎక్కడైనా మీరు చూసారా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూపించినారు కదా 3 గంటలు. జనసేన పార్టీ ఇప్పుడు అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేస్తుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ కమిటీ విచారణ చేస్తారట. నేను అటు నుంచి చెప్తున్నారు కదా, వాయించేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ పట్టించుకోడా? పవన్ కళ్యాణ్ పారిపోయాడేంటి? ప్రెస్ మీట్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ఆ ఎమ్మెల్యే గురించి అడిగితే పారిపోయాడంట. పారిపోయి దీనికోసమే పారిపోవాలి ఆయన. ఒకటి మాట అంటే అయిపోయేది. విచారణ జరుగుతుంది, దీనికి అన్నిటికీ సంబంధించి అన్నీ జరుగుతూ ఉంటాయి, ఎవరో తప్పించుకోలేదు, ఒక మాట అన్న అయిపోయేది. కానీ ఏంటంటే ఆయన ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాడు. గంట, 6 గంటలు చూపించిన వాళ్ళేమో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సరే, దొరికినాడు. దొరికిన తర్వాత పార్టీ రెస్పాండ్ అయింది. పార్టీ దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ రెస్పాండ్ అయింది. దీనికి సంబంధించి 3 సభ్య కమిటీ వేయడం అయితే జరిగింది. ఇదెక్కడ? చూపించిన వాళ్ళని వెనకేసుకుని మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. ఎవరైతే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని శంకిస్తూ ఉన్నారో, పార్టీ యొక్క నైతికతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఒక్కసారి ఆలోచన చేయండి. దెబ్బతీస్తున్నారు కదా, రెచ్చిపోతున్నారు కదా, సూడో మేధావులు అంటారు కదా, మేధావి తనవంతా బయటపడుతుంది ఒక్కొక్కరిది. అబ్బా ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయినారు? మొన్న 6 గంటలు దొరికినప్పుడు మీరంతా. ఒక ఆమె అయితే రోడ్డు ఎక్కేసి ఏకంగా ర్యాలీలు తీస్తూ ఉంది. మరి ఆ రోజు ఆమె ఆడికి వెళ్ళిపోయింది నాకు అర్థం కాదు. మంత్రిగా కూడా చేసింది ఆ మహారాణి, మహాతల్లి మంత్రిగా చేసింది. మరి ఆడికి పోయినా ఆ రోజు. సో జనసేన పార్టీ రోజు చెబుతూ ఉంది, మేము వదిలిపెట్టాం, తప్పు చేసిన ఒక్కడిని కూడా మేము వెనకేసుకురాం చెప్తా ఉంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ కమిటీ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని నియమించడం అయితే జరిగింది. ఇది జనసేన పార్టీ యొక్క క్రెడిబిలిటీ, ఇది జనసేన పార్టీ యొక్క తత్వం, ఇది జనసేన పార్టీ యొక్క నిజాయితీ, ఇది జనసేన పార్టీ యొక్క నిబద్ధతతో కూడినటువంటి శైలి. ఎంతకంటే ఏం కావాలి? మీరు చూపించండి ఇలాంటిది ఏదన్నా. మన గంటలో, అరగంటలో శవాలు డోర్ డెలివరీ అయినప్పుడు ఇలా ఒక్కడు చేశాడు, ఒక లెటర్ పార్టీ ప్యానల్ నుంచి వచ్చింది, ఒక లెటర్ దానికి సంబంధించి ఒక కమిటీ వేసినారు, దీనికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడింది. వీళ్ళంతా కూడా బయటకు వచ్చి బజార్కి ఇడుస్తారు, వాళ్ళు తప్పు చేసినారు, ఒప్పు చేసినారు, అన్నీ కూడా చెప్తారు అని చెప్పేసి ఒక్కడు చూపించండి నాకు. రావు. ఎందుకని? ఎందుకు మనం మాట్లాడటం? ఎందుకు అప్పుడు డిబేట్లు పెట్టడం? ఎందుకు వెనకేసుకొచ్చుకుంటావు? అప్పుడు 6 గంటలు దొరికినప్పుడు మన టీవీ ఛానల్ ఏం స్క్రోలింగ్ అయింది చూపిస్తారా? అట్లీస్ట్ అక్కడ మీరు డైరెక్ట్గా బహిరంగంగా వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు ఆమె ఎవరో వచ్చి చెప్తోంది, ఆమెకు సంబంధించిన భాగవతాలు కూడా బయటకు వచ్చినాయి కదా. మరి ఎందుకు ప్రసారం చేయరా ప్రసారం? నెక్స్ట్ ఏంటి? తర్వాత ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కమిటీ విషయానికి వస్తే కనుక శ్రీ టి శివశంకర్ గారు నిజాయితీపరుడైనటువంటి ఒక అధికారి, ప్రభుత్వ అధికారిగా ఈయన పనిచేసినాడు. చాలా డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా నిబద్ధతతో గౌరవప్రదమైనటువంటి మాటలతో మాట్లాడేటటువంటి వ్యక్తి శివశంకర్ గారు. శ్రీమతి తంబాళ్లపల్లి రమాదేవి గారు, ఒక మహిళను కూడా తీసుకొచ్చారు. అలాగే శ్రీ టిసి వరుణ్ గారు. సో ఈయన కూడా తీసుకురావడం జరిగింది. 3తో కమిటీ ఏర్పాటు చేసి శ్రీ అరవా శ్రీధర్ గారు 7 రోజుల్లో కమిటీ ముందుకు హాజరై దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి. ఇది జనసేన పార్టీ యొక్క నైతికత, ఇది జనసేన పార్టీ యొక్క నిబద్ధత. ఎంతకంటే ఏం కావాలి నాకు చెప్పండి? అడ్డగోలుగా పార్టీ సస్పెండ్ అయితే చేయటం, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఇదే లెటర్లో చెప్పింది. అది కూడా చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవా శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం అయితే జరిగింది. పార్టీలో ఉండి రాసుకొని పూసుకొని తిరుగు, ఎంజాయ్ చేయి, నువ్వు ఏ తప్పు చేసినా మేము ఎంకరేజ్ చేస్తాం, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు, నీకు రెడ్ కార్పెట్ వేస్తాడు, నువ్వు ఎంతమంది తిరుగుతా అని చెప్పేసి ఇక్కడ జనసేన పార్టీ అని చెప్పట్లా. నువ్వు చేసిన పనికి మాలిన పని, దానికి సంబంధించి వార్తలు అయితే వచ్చినాయి.
నీకోసం అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక 3 మెంబర్స్తో వాళ్ళంతా కూడా నీ గురించి మాట్లాడతారు, విచారణ చేస్తారు. తప్పులు ఎతికిన తర్వాత ఒకవేళ నీ తప్పు అయితే కనుక పార్టీ నుంచి పంపించడం జరిగిద్ది, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరిగిద్ది. ప్రస్తుతానికి నీ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు దూరంగా ఉండు, నువ్వు పార్టీ దగ్గరికి అయితే రాబాకు అని చెప్పేసి నిబద్ధత కలిగినటువంటి ఒక పార్టీ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోట్ అది. మరి మన పార్టీల దగ్గర నుంచో వచ్చింది ఏనాడైనా? మన పార్టీలో తప్పు చేస్తే ఎప్పుడైనా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అరవా శ్రీధర్ వాడంట, వాడు అది ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఉపయోగించిన పదాలు అవి. నిజ నిరూపణ అయిందా? నేను అందుకే గంట అరగంట నిలబడిన గంటల విషయాలు వాళ్ళ పేర్లు కూడా తీయడానికి కారణం అదే. నిజ నిరూపణ కాలేదు కదా. అలాగే వచ్చిన ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ వచ్చినాయి కదా. నిజ నిరూపణ అయ్యి ఆ గంట అరగంట వీళ్ళే చూపించారు, ఈ ఏఐ మార్పుడు కాదు, సో ఈ ట్యాంపర్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా నిరూపితమై చేసి ఇది నిజంగా చూపించినటువంటి గంటలే అంటే కనుక అప్పుడు నేనైతే పలాని వ్యక్తి చూపించాడండి అని పేరెట్టేవాడిని. ఓకే, మీ హయాంలో మీ ప్రభుత్వంలో మీ నాయకుల దగ్గర నుంచి ఎలాంటి వీడియోలు అయితే వచ్చినాయో ఈ ప్రభుత్వంలో ఒక నాయకుడి దగ్గర నుంచి ఇలాంటి వీడియో వచ్చినప్పుడు నేను ఈరోజు కూడా అతని పేరు కూడా తీసుకురావడానికి అర్హత లేదు మనకి. వాళ్ళ పేర్లు తీసుకురాకూడదు కదా, గంట అరగంట నిలబడిన గంటల పేర్లు తీసుకురాకూడదు కదా. సో ఇదన్నమాట జనసేన పార్టీ నిబద్ధతను ప్రశ్నించేవాడు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేసేవాడు, పవన్ కళ్యాణ్ నిజాయితీని మాట్లాడేవాడు. తెలుసుకోవాల్సిన విషయాలు ఇయే. ఇది పవన్ కళ్యాణ్ అంటే, ఇది జనసేన పార్టీ అంటే, ఇది కూటమి ప్రభుత్వాలంటే ఇలా ఉంటుంది. ఒక నిబద్ధతతో ముందుకెళ్తా ఉన్నారు. సో నేను క్లారిటీ అయితే వచ్చింది కదండి. జనసేన పార్టీ అయితే రంగంలోకి దిగిందండి. అతన్ని వెనకేసుకు రాలేదు. బట్ అతను ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచే జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు ఎలాగో తీసుకోరు, వాళ్ళ అధికారం ఉంటే తీసుకోరు, వాళ్ళకి అలాంటి ఏం పట్టవు. కానీ ఎదుటోడి మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హయాంలో గ్యాంబ్లింగ్ జరిగినా అది గ్యాంబ్లింగ్ కాదు, ఈరోజు కోడి పందాలు వేసుకుంటే గ్యాంబ్లింగ్. వాళ్ళ హయాంలో వేరే దేశాల నుంచి తీసుకొచ్చేసి పబ్ డ్యాన్సులు చేయించవచ్చు, ఇక్కడ డ్యాన్సులు ఎత్తారంటే దాన్ని పట్టుకొని మాట్లాడతారంట వాళ్ళు. అది వాళ్ళ రాజకీయం. అది వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారంలా కనిపిస్తూ ఉన్నటువంటి తంతి రోజున. కాబట్టి మళ్ళీ చెప్పేది ఒకటే, ఈ లెటర్ చూస్తేనే అర్థమవుతుంది జనసేన పార్టీ ఏంటనేది, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటనేది. పనికిమాలిన సంత రోత బ్యాచ్ చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. ఇది కామసేన అని పేరు పెట్టినారు, ఏం ఫరక్ కూడా పడదు. ఒక ఎమ్మెల్యే తప్పు చేసినంత మాత్రం పార్టీ తప్పు చేసినట్టు కాదు. ఇంకొకటి, పార్టీ తప్పు చేసినప్పుడు ఎప్పుడవుతుంది, వాళ్ళని వెనకేసుకొచ్చుకొని వాళ్ళ మంత్రి పదవులు ఇస్తే అవుతుంది. ఇతనికి ఏమో మంత్రి పదవి ఏమి ఇవ్వట్లేదు కదా. 3 కమిటీ ఏర్పాటు చేసి రేపు పొద్దున ఏదైనా తేడా కొట్టిందని తెలిస్తే బయటకు పోమంటాడు ముందు అర్జెంటుగా. అయినా నన్ను ఇంకో మొహటం కూడా లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఎవరైతే కొంచెం చాలా గుడ్డలు చించుకుంటున్నారో కొంచెం ఆపుకోండి. 2 రోజులు షుగర్ ఆపుకోండి, ఏం కంగారు లేదు. 1 రోజులు అటు ఇటు అయిపోద్ది, అన్నీ బయటకు వస్తాయి. నో వరీ. ఆల్రెడీ గారు ఏం మాట్లాడారు, ఏం దందా ఇచ్చినారు, ఏం బ్లాక్మెయిల్ చేసినారు. 20 కోట్లు అడిగారంట. కోట్లు అడిగారంట. 5 సార్లు అబార్షన్ అంట. అన్నిటికీ సంబంధించి కథ నడుస్తూ ఉంది. చూద్దాం ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది.